నెక్స్ట్ మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, ఈ చెప్పండి. పొత్తులతోటి అసలు ఎవరికి లాభాలు ఉంటాయి, ఎవరికి నష్టాలు ఉంటాయి, ఎట్లా అసలు ఈ పొత్తుల సంగతి? మీరు మాత్రం ఒంటరిగానే వెళ్తున్నారు, ఇప్పటివరకైతే అలాంటిది ఎక్కడ కూడా మాట్లాడలేరు. సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు, పొత్తులతోటి ఎవరికి లాభాలు ఉంటాయి, ఎవరికి నష్టాలు ఉంటాయి? బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒంటరిగానే పోరులో ఉంది ఇప్పటివరకైతే. ఎలా ఉంటుంది అంటారు ఈ పొత్తుల సంగతి? సార్ మీ వాయిస్ లో ఉంది, బట్ మీ ప్రశ్న లైట్ గా వినిపించింది. Okay. ఏంటంటే పొత్తుల అవసరం ఎవరు ఉంటుందంటే వీకున్న పార్టీలకు అవసరం ఉంటుంది. డెఫినెట్ గా ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. కానీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికల్లా మేము మొదటి నుండి కూడా ఒంటరిగానే పోతా ఉన్నాం, ఈ రోజు కూడా ఒంటరిగానే పోతా ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినారు, అనేక పార్టీలు ట్రై చేసినాయి మాతో పొత్తు ఉండడానికి కూడా. కానీ మా దాంట్లోనే పార్టీ చాలా పెద్దగా మారిపోయింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా ఉన్న మా దగ్గర ఉన్నటువంటి మెంబర్షిప్పే 60 లక్షల మంది ఇలా కార్యకర్తలు మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద పార్టీని మనం ఉన్నప్పుడు 119 నియోజకవర్గాలకు మాకు అభ్యర్థులు ఉన్నప్పుడు మాకు ఇంకా ఎవరితో కలవాల్సినటువంటి అవసరాలు లేవు. తప్పకుండా మాకు ప్రజలతోనే కలిసేటటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ప్రజలతో మమేకమై మా పార్టీ ప్రజలలోకి వెళ్ళిపోతుంది. అందుకనే మేము ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించుకోవడం కానీ, ఇవాళ ప్రచార మెటీరియల్ డిస్బర్స్మెంట్ కానీ, ప్రచారం ఇంటింటికి ఇవాళ మా కార్పొరేటర్స్ కానీ, మా డివిజన్ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో, ఇవాళ ఎక్స్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అందరినీ కలుపుకోలుగా ప్రతి డివిజన్లో ఇవాళ ప్రతి బస్తీ కమిటీలు వేసుకొని మేము ఇంటింటి పాదయాత్రలు మొదలుపెట్టినాం. ఈ రోజుకి 3వ రోజు ఆల్రెడీ ఇంటింటికి ప్రచార యాత్ర, ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తిరుగుతా ఉన్నాం. అంటే వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ ది పార్టీస్ ప్రచారంలో. సో అందుకని మమ్మల్ని ఇక మమ్మల్ని ఈ రేస్ లో అందుకోవడం కూడా ఇప్పుడిప్పుడు వాళ్ళు రన్నింగ్ రేస్ లో ఏదో షూ లేస్ కట్టుకున్నట్టుగా ఇప్పుడు ట్రాక్ సూట్లు వేసుకుంటున్నట్టుగా ఉన్నది. కాబట్టి ప్రతిపక్షాలు మాకు చాలా దూరంలో ఉన్నాయి.